కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ హైదరాబాద్లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా అనుమతి ఇచ్చిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక మాఏపీ కార్యక్రమంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ హైదరాబాద్లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా అనుమతి ఇచ్చిందని తెలిపారు. సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను కోరగా అనుమతించినట్టు తెలిపారు. తమ స్టూడియో నుండి ఇప్పటికే ల్యాబ్ లెటర్, డ్యూరేషన్ సర్టిఫికెట్ జతపరిచి సినిమాలను సెన్సార్కు పంపించినట్లు తెలిపారు. పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా తెనాలి నుండి సెన్సార్ కార్యాలయానికి కొత్త సినిమాల్ని సెన్సార్ కోసం పంపుతామని తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్లను సెన్సార్ బోర్డు రీజనల్ అధికారి జారీ చేస్తారని తెలిపారు. డ్యూరేషన్ ప్రకారంగా సెన్సార్కు ఎంత రుసుము చెల్లించారో సిబిఎఫ్సి వెబ్సైట్లో చూసి నిర్ధారించుకున్న అనంతరం ఆ మొత్తాన్ని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ప్రభుత్వానికి ఆయా నిర్మాతలు చెల్లించుకోవచ్చని ఆయన సూచించారు. వీరితో అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ దోనే, గాజులపల్లి రాముడు పాల్గొన్నారు. తెనాలికి చాలా అర్హతలు ఉన్నాయి. చరిత్రలో తెనాలికి ఒక మైల్ స్టోన్ లాంటి వ్యక్తులు ఉన్నారు. తెనాలి అనేది ప్రపంచ చరిత్రలోనే తెనాలికి ఒక ప్లేస్ ఉంది. అలాంటి తెనాలిలో ఈ రోజున ఒక శుభవార్త ఏమిటంటే, ఎవరైనా సినిమాలు తీయాలి అంటే ముందు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, ఆ తర్వాత సినిమా తీయాలి, ఆ తర్వాత సెన్సార్ చేయాలి, ఆ తర్వాత థియేటర్లు దొరకాలి. ఇదంతా రొటీన్ ప్రాసెస్. ఈ తతంగం అంతా కూడా హైదరాబాద్లో జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ కానీ, బ్యానర్ కానీ. ఇప్పుడు ఇక నుంచి మన తెనాలిలోనే సినిమాలకి టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసే అధికారం, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసే అధికారం, పబ్లిసిటీ క్లియరెన్స్ ఇచ్చే అధికారం, అవకాశం కూడా మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మాకంటే మాఏపీ కాదు. మాఏపీ ఈజ్ ఏ యూనియన్. ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద మాఏపీ రిజిస్టర్ అయింది. ట్రేడ్ యూనియన్ యాక్ట్కి ఈ పర్మిషన్లు రావు. అందుకని గవర్నమెంటు దానికి వ్యాపార సంబంధమైన యూనియన్ కావాలి, ఫిలిం ఛాంబర్ కావాలి. అందుకని నేను సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని దాని రిజిస్ట్రేషన్ చేయించాను. దాని మీదే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని 2017 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మన కేంద్ర సమాచార ప్రసార శాఖ వాళ్ళని అడగటం జరిగింది. అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఆ పర్మిషన్ హైదరాబాద్లో ఉన్న రీజనల్ సెన్సార్ బోర్డు అధికారి గారి ద్వారా నాకు రావటం జరిగింది. సో ఇక నుంచి ఎవరైనా సినిమాలు టైటిల్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ మనం తెనాల్లో చేసుకోవచ్చు. బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే తెనాల్లో చేసుకోవచ్చు. పబ్లిసిటీ క్లియరెన్స్ కావాలంటే తెనాల్లో చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ లెటర్ కావాలంటే మా పెదరావూరు ఫిల్మ్ స్టూడియో నుంచి తీసుకోవచ్చు. డ్యూరేషన్ సర్టిఫికెట్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఎందుకు మేము చెప్తున్నామంటే, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం దీంట్లో ఉండదు. మీరు ఈ ఛానల్ చూసేవాళ్ళు కానీ, బయట వాళ్ళకి చెప్పి కానీ వినియోగించుకొని ట్రాన్స్పరెన్సీగా సినిమాలు రిలీజ్ అయ్యే ఏర్పాట్లు చేసుకోండి. సినిమా తీయటం చాలా చాలా తేలిక, రిలీజ్ అవ్వటం చాలా కష్టం, థియేటర్లు దొరకటం అంతకన్నా కష్టం. ఈ రోజుల్లో పరిస్థితులు అట్లున్నాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా నిచ్చెన ఉంటేనే సినిమా జోలికి వెళ్ళండి. ఆ నిచ్చెన మీకు ఎక్కగలను అనుకుంటేనే సినిమా తీయండి. కానీ నిచ్చెన దొరుకుద్దిలే, తర్వాత దానికి మెట్లు ఉంటాయిలే, ఎక్కుదాంలే, మనం ఎక్కకేం పోతాం, అబ్బో మనం తోపు తురుము అనుకుంటే సినిమా తీసి ఇస్సిరి అవతల పడేస్తుంది. ఎంతటి తోపునైనా కానీ సినిమా తీసి పక్కన పెడుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి మధ్యవర్తుల జోలికి వెళ్లకుండా, పైరవీల ప్రమేయం లేకుండా మీకై మీరే బ్యానర్ దగ్గర నుంచి సినిమా రిజిస్ట్రేషన్ దాకా కూడా మీరే చేసుకుని మంచిగా ఒక ట్రాన్స్పరెన్సీగా రావాలని కోరుకుంటున్నా. యూ కెన్ అవైల్ దిస్ ఆపర్చునిటీ.